మాది ప్రజాపాలన. ప్రజలకు ఏ సమస్య ఉన్నా చెప్పుకోవచ్చు, ధర్నా చేయొచ్చు, రాస్తారోకో చేయొచ్చు. ప్రజాస్వామ్యం అంటే మాకు ప్రాణం. పొద్దుగాల లేస్తాం, ప్రజాస్వామ్యాన్ని చదువుతాం. పగటాళ్లకు ప్రజాస్వామ్యాన్నే చదువుతాం. మాపటిది ప్రజాస్వామ్యాన్నే చదువుతాం. అంత గొప్ప ప్రజాపాలన మాదని చెప్పుకుంటారు కదా కాంగ్రెస్ వాళ్ళు. మరి అంతటి ప్రజాపాలన ఎంతటి గొప్పగా ఉన్నదో చూద్దాం పారి. చూడుండ్రి, ప్రజాపాలన మీద పబ్లిక్ ఎంత సంబరంతో ఉన్నారో. ఏడాదిలోనే మస్తు మంచి చేసినామని రేవంత్ సారు ఊకూకే చెప్పుకుంటాడు కదా. సారు చేసిన మంచికి ఇట్లా శనార్థులు చెప్తున్నారు అన్నట్టు. 26 జనవరి నుంచి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం, రేషన్ కార్డులు ఇస్తాం, రైతు భరోసా పైసలు ఇస్తామని చెప్పిరు కదా సర్కారోళ్ళు. దానికోసం ఊర్లల్లా మీటింగులు పెట్టిండ్రు. అవి ఇట్లా నడుస్తున్నాయి. రేషన్ కార్డులు లేనోళ్ల పేర్లతోని సర్కారోళ్ళు కొన్ని లిస్టులు తయారు చేసిండట. కానీ అండ్ల పేదోళ్ల కంటే బలిసినోళ్లే ఎక్కువ మంది ఉన్నారట. పేదోళ్లకు కార్డులు ఇస్తామని చెప్పి ఇదేందని అడిగితే ఆఫీసర్లు పట్టించుకుంటలేరట. అట్లనే చెప్తున్నావన్నా? ఏం ఆధారాలు ఉన్నాయి నీ తానా? మీరు నిజంగా క్షేత్రస్థాయిలో జరిగినట్లయితే మరి వీళ్ళకి ఎందుకు రాలేదు? అగో అదేంది, ఇంటింటికి పోయి సర్వే చేసినామన్నారు కదా ఆఫీసర్లు, అంతా ఉట్టిదేనా? ఇంటికి వచ్చి సర్వే చేసి భూములు ఉన్నాయా లేవా అని చూసుకొని, పనికి పోతున్నారా పోటలేదా చూసుకొని అని మీరు సర్వే చేసి ఇవ్వండి. మంచిగున్నది పోండి సర్కారోళ్ళ కథ. సర్వే చేయలేదట, ఏం లేదట. ఉట్టిగానే ఆఫీసులో కూర్చొని కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన పేర్లకు టిక్కు పెట్టి ఇచ్చినట్టున్నారు. 5 ఎకరాలు 10 ఎకరాల రేషన్ కార్డు వచ్చింది, ఏం లేని గుంట భూమి లేని వాళ్ళకి రేషన్ కార్డు రాలేదు. నిజంగానే కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన లిస్టుల లెక్కనే ఉన్నాయి కదా. 5-10 ఎకరాల భూములున్నోళ్ళ పేర్లు రేషన్ కార్డుల లిస్టులు వచ్చినాయట. అంటే వీళ్ళు ఏం సర్వే చేసిండ్రు? పేరుకు 2 ఇండ్లు తిరిగి ప్రచారం చేసుకున్నట్టున్నారు. కానీ ఇదంతా కాదుల్లా, ఈ పెద్ద మనిషి ఇంకో అసలు ముచ్చట చెప్తున్నాడు చూడుండ్రి. నిజమే కదా, అన్ని వివరాలు సర్కారోళ్ళ కాన్నే ఉండే. అల్ల పేదోళ్ళెవలో ఉన్నోళ్ళెవలో చూసి ఇస్తే అయిపోయాయి కదా. మళ్ళా అప్లికేషన్లు ఆఫీసుల చుట్టూ తిరుగుడు ఏం రోగానికి చెప్పుండ్రి. అప్పట్లో ప్రజాపాలన అప్లికేషన్లు అని తీసుకున్నారు. మొన్న కులగణన పేరుతోని మళ్ళా అన్ని రాసుకున్నారు. ఇప్పుడేమో ఇంటింటికి పోయి సర్వే చేసినామన్నారు. అయినా గాని పేదోళ్లకు రేషన్ కార్డులు వస్తలేవంటే అన్ని కాంగ్రెస్ పార్టీ ఆఫీసులనే తయారైతున్నాయి కావచ్చునని పబ్లిక్ అంటున్నారు. మంచిర్యాల కాంచెల్లి మహబూబ్ నగర్ దాకా, కామారెడ్డి కాంచెల్లి ఖమ్మం దాకా 33 జిల్లాల్లో ఊరూరుకు ఇవాళ ఇదే కథ నడిచింది. ఇంకా నయం మంత్రులు అటు మోకాన పోతే కథ వేరే ఉంటుండే కావచ్చు. కర్ణాటకలో పని అయిపోయినాక ఢిల్లీకో ఇంకో దిక్కో పోండ్రి సారు. ఊర్లకు మాత్రం పోకుండ్రి, పరిస్థితులు ఏం మంచిగా లేవు.